Hey there, welcome back to my ఛానల్. దిస్ ఇస్ శ్రవణ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక రైడ్కి స్టార్ట్ అవుతున్నాం. సో ఈరోజు మనం వెళ్ళబోతున్నాం లోనావాలా. సో లెట్ స్టార్ట్. సో ఈరోజు ప్లాన్ వచ్చేసి హైదరాబాద్ టు లోనావాలా. రైట్ నో టైం వచ్చి 4:52. నేను మా ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్తున్నాం యాజ్ యూజువల్. సో ఆఫ్టర్ ఎ లాంగ్ టైం చల్లగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ నిన్న నైటే కొంచెం వర్షం పడింది, వేడిగా వెచ్చగా ఉన్నది. ప్లాన్ వచ్చేసి 5 o'clock వరకు కుక్కట్పల్లి వై జంక్షన్ దగ్గర మీట్ అవ్వాలి. సో ఆల్రెడీ ఇక్కడే 5 అవుతుంది. ఎలాగో నాకు ఇప్పుడు ఏం ట్రాఫిక్ ఉండదు కాబట్టి ఒక 20 minutesలో వెళ్ళిపోవచ్చు అక్కడికి. మా వాళ్ళు ఇంకా స్టార్ట్ కూడా అయ్యారో లేదో తెలీదు. మనకు కొంచెం మాత్రం ఎక్కువ కదా, అందుకే ముందెళ్ళి వెయిట్ చేస్తాం యాజ్ యూజువల్. చాలా రోజుల తర్వాత కదా వ్లాగ్ చేసేది, కొంచెం అపశృతులు ఎక్కువ ఉంటాయి, మేనేజ్ చేసుకోండి ప్లీజ్. సో ఈరోజు లోనావాలా వెళ్తున్నాము, దాని తర్వాత ముంబై అనుకున్నాము, దాని తర్వాత గోవా ప్లాన్. బట్ చూద్దాం, టైం చూసి గోవా వెళ్తే వెళ్తాము, లేదంటే క్యాన్సిల్ బ్యాక్ టు హైదరాబాద్. యాక్చువల్ ప్లాన్ వచ్చి లోనావాలా, తర్వాత 2 days ఎక్స్టెండ్ చేసాము. ఇఫ్ పాసిబుల్ వెళ్తాము, లేదంటే నో. ఫస్ట్ టైం అయితే ముంబై హైవే వెళ్తున్నాము. ఇప్పుడు వరకు ఎప్పుడు కూడా విజయవాడ, వైజాగ్, ఐ మీన్ బెంగళూరు ఆ రూటే వెళ్ళినాము. బైక్ మీద ఫస్ట్ టైం వెళ్తున్నాను. లోనావాలా కూడా ఫస్ట్ టైమే. సో మీకు ఏది చూపిస్తున్నానో అది నేను కూడా ఫస్ట్ టైం చూసే ఉంటుంది. సో ఫస్ట్ టైం టాప్ బాక్స్ పెట్టి వెళ్తున్నాను. వెయిట్ మేనేజ్మెంట్ కొంచెం ఇబ్బందే ఉంది, చూడాలి అలవాటు అవుతుందా కాదా. పెద్దగా అవసరం లేకుండే, కానీ కొన్నందుకు వాడాలి కాబట్టి పెడుతున్నాను. నైటే ఫ్యూయల్ ఫిల్ చేసేసాను, ఇంకా ఫ్యూయల్ స్టాప్ కూడా ఏం లేదు. బయట చైన్ టైట్ చేపించినాను, ఆయన ఏదో ఆయిల్ యూజ్ చేసినట్టుండు, మొత్తం కాలిపోయిన స్మెల్ వస్తుంది. సో ఇప్పుడే మా ఫ్రెండ్స్ వచ్చారు, స్టార్ట్ అవుతున్నాము. ఆగితే ఒక దగ్గర టీ స్టాప్ ఉంటుంది మన అవుటర్ దగ్గర, దాని తర్వాత డైరెక్ట్ ఇంకా మళ్ళా ఒక 100 kilometers మేబీ జైరాబాద్ దాటిన తర్వాత ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ దగ్గర రావదామని ప్లానింగ్. ప్రజెంట్ అయితే వై జంక్షన్ నుంచి క్రాస్ అయ్యాం. ఇప్పుడే ఒక టీ బ్రేక్ అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. కరెంట్లీ కృష్ణాపూర్ దగ్గర ఉన్నాము. నెక్స్ట్ వచ్చేసి జైరాబాద్ దగ్గర ఆగుదాం అనుకుంటున్నాం. చలో. I was chasing shadows, moving too fast. Didn't see the way our love couldn't last. Now I'm stuck replaying what I put you through. Every night I'm haunted by the thought of you. If you need my loving, call me and I'll step on through. And we can talk all night long. If you want this loving, then call me and I'll drive to you. And we can touch all night long. Just call me and I'll come through. Just call me and I'll come through. Just call me and I'll come through. సో ఇదే మన ఫస్ట్ టోల్ గేట్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఎన్ని ఉంటాయో టోల్ గేట్స్ తెలియదు, కానీ ఇదైతే ఫస్ట్ టోల్ గేట్. సో మన యాక్చువల్లీ పొల్యూషన్ లేదు మన బండికి,
ఇక్కడెక్కడ నా దగ్గరలో పొల్యూషన్ చూసి చేపించుకుంటే బెస్ట్. మళ్ళా మళ్ళా ఆగాలంటే ఇబ్బంది. ఇక్కడ ఉంది ఒక్క నిమిషం. ఓ సారీ బ్రో, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. మా వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు మరి? ఇప్పుడైతే నేను ఒక్కనే ఉన్నా. ఒక ఆయన ముందే వెళ్ళిపోయాడు, ఒక్కోడు పెనుకున్నాడు. అనా పొల్యూషన్. ఓకే ఓకే. ఇదే దాటి కొంచెం దూరం వచ్చాము. ఇక్కడ యాక్చువల్లీ పొల్యూషన్ చేపించుకుందాం అనుకుంటే మనోడు రేట్ ఎక్కువ చెప్పేసరికి క్యాన్సిల్ చేసినాము. ఒక్కొక్క బైక్కి 350 అంట. మనం లాస్ట్ టైం ఇక్కడ చేపించుకున్నప్పుడు కర్నూలులో అక్కడ 100 రూపీస్ ఏమో చేసిన ఉండే. సో అందుకే క్యాన్సిల్ చేసి ఇంకోటి ఎక్కడ ఉందేమో చూస్తున్నాం. ఇది జైరాబాద్ లెఫ్ట్ సైడ్ లో మనం బైపాస్ కు వెళ్ళిపోతున్నాము. గోయింగ్ టు సిటీ. ఇక్కడే అనుకుంటా టెంపుల్, కల్వరి టెంపుల్ ఉంటుంది. అంతవరకు మనం ఇక్కడ పొల్యూషన్ చేసుకున్నాం. తడా చలో, ఇప్పుడే పొల్యూషన్ చెక్ అయిపోయింది. జైరాబాద్ బైపాస్లో ఉన్నాము. ఇదే మన ఫేమస్ కల్వరి టెంపుల్ జైరాబాద్లో. చలో ఇంకా ఎక్కడన్నా బ్రేక్ఫాస్ట్ ఆగుతాము. అప్పటిదాకా స్టే ట్యూన్. సో వెల్కమ్ టు కర్ణాటక, సోలాపూర్ 178, ముంబై 500 చేంజ్ ఎంతో ఉంది. సో ఇదే మన సెకండ్ టోల్ ప్లాజా. యాజ్ ఆఫ్ నో 147 కిలోమీటర్స్. ఇంకొక 50 కిలోమీటర్స్ వెళ్ళి బ్రేక్ తీసుకుంటాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సో ఎక్కడన్నా మంచి బ్రేక్ఫాస్ట్ ఉంటే చూసి. సూపర్ ఉంది ఇక్కడ లొకేషన్. రోడ్ అయితే ఇప్పటిదాకా ఆసాం ఉంది. మా వాళ్ళు చాలా ఎంజాయ్ పడ్డారు. మంచి మూడ్లో ఉండి 100, 120 కొట్టుకుంటా వచ్చేసిన. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలే, 9:30 అవుతుంది. ఆగాలి ఎక్కడైనా. వస్తే 200 కిలోమీటర్లు వచ్చినాము. స్టార్ట్ అయ్యి కూడా 4.5 గంటలు అవుతుంది. 2.5 అవర్స్లో 200 అంటే చాలా మెల్లవు. ఇంకొక టోల్ అంట మరుగా 19 కిలోమీటర్స్, ముంబై 500. మరగా దగ్గర ఆగితే బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. ఇంకో 19 కిలోమీటర్స్ ఎంత కదన్నా ఒక 15 నిమిషాలు పడుతుంది. బ్రేక్ఫాస్ట్ చేసేసి కొంచెం బండికి రెస్ట్, మాకు రెస్ట్. ఫస్ట్ డే కదా, చాలా బ్రేక్స్ పడతాయి. ఇప్పటికే 1, 2, 3, 4 బ్రేక్స్ తీసుకురాం. ఏమిటికి ఏం లేదు. మళ్ళా ఒక టీ బ్రేకు, ఒక పీల్స్ బ్రేకు, మామూలు ఒకటి నేచర్ కాదు. రోడ్స్ అంతా బాగానే ఉన్నాయి కానీ రాంగ్ రూట్లో వచ్చే వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి. రాంగ్ రూట్ వస్తుంది, అన్ని కట్టెలు పట్టుకొని వస్తున్నారు. జాగ్రత్తగా పోవాల్సి వస్తుంది. ఇంత స్పీడ్ పోయినా ఏం పర్లేదు కానీ కొంచెం రోడ్డు మధ్యలోకి వెళ్ళి వెళ్తే ఏంటంటే అక్కడి నుంచి వచ్చినా ఇక్కడ నుంచి వచ్చినా కొంచెం మనం డైవర్ట్ అవ్వచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. ట్రాఫిక్ డైవర్షన్ ఏంటంట. क्या हो गया भाई? ओ
ఓన్లీ ఫర్ కార్సా? ఓహో. ఎక్కడ పోతురు కదా బాగానే. చలో చలో చలో, దౌడో దౌడో దౌడో. అందులోనేమో ఓన్లీ ఫర్ కార్స్ అని ఉంది. చెక్ ఇదేమన్నా ఏం లేదు. ఓహో సార్, ఈ లారీ వీళ్ళది హాల్టింగ్ ప్లేస్. ఇది మన థర్డ్ థర్డ్ టోల్ ప్లేస్. ఏదో మాట చెప్తున్నాను కానీ నేను కౌంటే చేస్తలే అసలు. థర్డ్ అయితే థర్డ్ అట్లా. ఇప్పటి నుంచి రోడ్స్ ఎట్లుంటాయి? ఇప్పటిదాకా అయితే బాగానే ఉన్నాయి. చిన్న ప్యాచెస్ వచ్చినాయి లాస్ట్ ఒక 5 కిలోమీటర్స్ ముందు నుంచి. గయా రోడ్ గయా గయా. యా, ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ప్రగతి హోటల్ తెలంగాణ టిఫిన్ ఉమర్గ్ దగ్గర చూసినాము. ఓకే, 3/5 రేటింగ్ ఇవ్వచ్చు బ్రేక్ఫాస్ట్కి. మరీ బాగుందనిలేము, అస్సలు బాగాలేదని కాదు, నార్మల్గా ఉంది. సో చలో, ఇప్పుడు హెడ్డింగ్ టువర్డ్స్ పూణే. ఇంకొక 340 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. 6 hours చూపిస్తుంది. అంటే బిఫోరే లంచ్ చేస్తాము, మరి అంత మధ్యలో ఎక్కడైనా లంచ్ చేస్తాము. I was chasing shadows, moving too fast. Didn't see the way our love couldn't last. Now I'm stuck replaying what I put you through. Every night I'm haunted by the thought of you. If you need my loving, call me and I'll step on through. రోడ్స్ అంతా ప్యాచెస్ ఉన్నాయి ఇక్కడైతే ఫుల్. ఏంటి స్కూల్లో ఉంది ఈరోజు, పండుగ ఉంది కదా, ఇలా ఉండదా పండుగ? ప్రతి ఊర్లో పిల్లలు స్కూల్కి వెళ్ళేసి వస్తున్నారు. ఇక్కడ సంక్రాంతి ఉండదా? సో ఇంకొక టోల్ ప్లాజా, ఈ రెండో టోల్ ప్లాజా అనేది పైన నంబర్ వేస్తాను చూడండి. వీళ్ళు ఎందుకు కలెక్ట్ చేసుకుంటారో ఏమో టోల్, వేస్ట్. మహారాష్ట్ర రోడ్స్ ఉన్నాయి ఇక్కడ, గుంతలు లేదంటే స్పీడ్ బ్రేకర్లు. అక్కడ ఎక్కడైనా సోలాపూర్ బైపాస్ దాటినాక ఎక్కడైనా టీ బ్రేక్ తీసుకుంటాం. ఆల్మోస్ట్ 90 కిలోమీటర్స్ వచ్చినాం. ముందు ఇక్కడ వెళ్ళి టీ బ్రేక్ తీసుకుంటాం. సోలాపూర్ పెద్ద సిటీ, చాలా పెద్దగా ఉంది. సోలాపూర్ దేనికి ఫేమస్ కింద కమెంట్ చేయండి. లోనావాలాకి 360, 6 hours చూపిస్తుంది. ఇంకా లంచ్ చేయాలి. మొత్తం 7, ఎంత కాదన్నా 7:30, 8 అయితే మేము రీచ్ అయ్యే వరకు. ఇంకొక టోల్ ప్లాజా. టోల్స్ అయితే మస్తు కట్టించుకుంటారు కానీ రోడ్లు మాత్రం అంతంత మాత్రానే ఉన్నాయి. మా వాడు 2 సార్లు పడుతుండే అంట గుంతలు గుంతలు వచ్చి. ఇక్కడ ఏదో డ్యామ్ ఉంది, కంప్లీట్గా క్లోజ్ అయి ఉంది కరెంట్లీ. సైడ్ 421 కిలోమీటర్స్ వచ్చాము ఇంటి నుంచి. లంచ్ టైం అవుతుంది, లంచ్ కోసం చూస్తున్నాము. ఫ్యూల్ కూడా అయిపోయింది, ఇప్పుడు రీఫిల్ చేసుకోవాలి. పూణేకి లొకేషన్ పెట్టినాము, ఇంకా 149 కిలోమీటర్స్ ఉంది పూణేకి. 5 PM చూపిస్తుంది.
మా ఫ్యూల్ కొట్టించుకోవడానికి వచ్చాము. భయ ఆన్లైనేనా? 104 ఉంది ఇక్కడ, ఆల్మోస్ట్ 105. ట్యాంక్ ఫుల్ కడదా భయ్. ఇంకొక టోల్ ప్లాజా. ఎట్లా పోతారా బాబు. ఇప్పుడే లంచ్ చేయడానికి వచ్చినాము. ఒక థాలీ ఆర్డర్ చేసినాము, 2 రోటీ, జీరా రైసు, ఇది సేవ్ కర్రీ, పప్పు, పన్నీర్, పాపడ, ఆనియను, లెమను, తొక్కు. ఈరోజు ఇదే మా లంచ్. I was chasing shadows, moving too fast. Didn't see the way our love couldn't last. Now I'm stuck replaying what I put you through. Every night I'm haunted by the thought of you. If you need my loving, call me and I'll step on through. And we can talk all night long. If you ఇంకొక టోల్. బ్యూటిఫుల్ సన్సెట్. ఆల్మోస్ట్ వచ్చేసాము. 27 కిలోమీటర్స్లో పూణే. మన రూమ్కి 94 కిలోమీటర్స్ లోనవాళ్ళు. ఇంకా 80 కిలోమీటర్స్కి 2.5 hours ఎందుకు చూపిస్తుందా అనుకున్నా. ఫుల్ ట్రాఫిక్, కొంచెం స్పీడ్ అందుకుంటుంటే ట్రాఫిక్. ఆబ్వియస్లీ సిటీ సెంటర్లోకి వెళ్తున్నాం మనము. అక్కడికి కూడా వ్యూ ఎట్లుందో, మొత్తం పింక్ కలర్. ఆల్రెడీ చీకట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి నాకు తెలిసి చూపించడానికి కూడా ఏం పెద్దగా ఉండదు. సో డైరెక్ట్ రూమ్లో కలుగుతాం. The next day. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లోనావాలా. యాక్చువల్లీ నేను నైట్ ఇక్కడ లోనావాలాలో స్టే చేసినాము. కొంచెం సిటీ పోకముందే బిఫోరే ఒక 10 కిలోమీటర్స్, ఒక 8 కిలోమీటర్స్ బ్యాకే స్టే చేసినాము. హోటల్ మలావ్లీ, ఇదే మేము స్టే చేసిన హోటల్. ఈ రూమ్లో మేము ఉన్నాము. ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాయ్.